పవర్ బటన్ ఎత్తినా నేషనల్ అవార్డు చిరంజీవి కూడా అల్లు నివాసానికి చేరుకోవడానికి నేరుగా విశేష చెప్పింది. చాలా హ్యాపీగా ఒక రకంగా చాలా ఎమోషనల్గా ఉంటాడు. అంటే ఎవరైనా తప్పను అన్న ఆగిపోండి అన్న, అక్కడ సైడ్ ఇచ్చేయండి భయ్యా, మీకే సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. నా కారు వెళ్ళిపోయింది అది కిందికి. అన్న ప్లీజ్ కొంచెం కింద వచ్చాడు. శేఖర్ రెడీయా? రెడీ, కూర్చోండి రండి. అన్న మనోడు గొప్పది అవతల నాకు వస్తే మీరేం
హాయ్ బ్రో. హాయ్ చరణ్. మీ ఫీలింగ్ ఏంటి ఈ రోజు అల్లు అర్జున్ రచ్చ? చాలా ఎక్సైటింగ్ ఉంది. 69 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు నటుడికి నేషనల్ అవార్డు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. పైగా మా హీరోకి రావడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే పుష్ప 2 రూల్తో ఇంకా చాలా అవార్డులు గెలుచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరోకి కంగ్రాచులేషన్స్, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే అన్న, మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ అంటే ఒక ఆర్మీ, అసలు తగ్గేదేలే అంటారు. ఈ అవార్డు వచ్చింది, ఈ అవార్డుతో ఏం చెప్పబోతున్నారు అన్న మన తెలుగు ప్రజలకు? తెలుగు సినిమాని ఏరాబోతున్నాం, నేషనల్ సినిమాని ఇంకా వెళ్తాం. ఓకే, ఇంకా జాతర మొదలైపోయింది అంటారా? మాకు దాదాపు మాకు బన్నీ గారి బర్త్డే నుంచే స్టార్ట్ అయిపోయింది జాతర. టీజర్తోనే హ్యాపీ ఉంది, గ్లిమ్తోనే మాకు జాతర స్టార్ట్ అయిపోయింది. మాకు పుష్ప గారి రిలీజ్ స్టార్ట్ అయిపోయింది. మాకు సినిమా వచ్చే వరకు మాకు పండగ అలానే ఉంటుంది. ఓకే అన్న, పుష్ప సినిమాకి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. 2 మీద అంచనాలు 100 రెట్లు పెరిగిపోతాయి. మీ ఫీలింగ్ ఏంటన్నా, ఎలా ఉండబోతుంది అనుకుంటారు సినిమా? నెక్స్ట్ మా టార్గెట్ వచ్చేసి ఆస్కారే. మా పుష్ప 2 రూల్తోని మాకు ఆస్కార్ వస్తుందని మాకు చాలా షోర్. పుష్ప గారి రూల్ నడుస్తుంది, నడవనియండి అంతే. జై బన్నీ. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? పుష్ప అంటే తగ్గేదేలే. అంటే ఇప్పుడు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఏకైక మొగోడు అంటే మన బన్నీ అనే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే. ఒకటి ట్రోల్ చేసే లంజోడుకులకు చెప్తున్నా, ఒక్కొక్కటి ఇప్పుడు చూసుకోండి రా, ఇప్పుడు చూసి ఎప్పుడు రా, ఒక్కొక్కటి చేసే నా కొడుకులారా. బ్రో ఇంకో మాట, మీ ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే తట్టుకోలేరు. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, ఏం చెప్పబోతున్నారు? చెప్పలేని ఆనందం అది పూనకాలే. రేపు పొద్దున చూడరు, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్కడ చూసినా మనదే, తగ్గేదేలే. టాప్ లెవెల్లో ఉండేది బన్నీ అన్ననే, ఇప్పుడు వరల్డ్ స్టార్. రైట్, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది కదా, మీ ఫీలింగ్ ఏంటి బ్రో? ఫ్యాన్స్ గా ఇంతకంటే ఆనందించాల్సిన విషయం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ హీరోకు దక్కని అదృష్టం మా హీరోకు దక్కింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న అవార్డులే మా అన్న కింద. నెక్స్ట్ పుష్ప 2 తను కొడుతున్నాం, బాక్స్ బద్దలైపోతుంది. ఓకే అన్న, దాదాపు 69 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు నటుడికి అయితే అవార్డు, అయితే నేషనల్ అవార్డు వచ్చిందనమాట. ఏంటన్నా మీ ఫీలింగ్ ఏంటి? మా చెప్పడానికి మాట్లాడతలేవు. ఏ హీరో ఇప్పటి వరకు 69 సంవత్సరాల నుంచి ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఎవరు దక్కలేదు. ఎంత పెద్ద హీరోలు ఉన్నారు కానీ ఏ హీరో కూడా దక్కలేదు. కానీ మా అన్నయ్య దక్కింది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే అలా సినిమా పుష్ప మనం చూసుకున్నట్లయితే వీర లెవెల్లో కలెక్షన్స్, బ్లాక్ బస్టర్ హిట్, హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా 2కి. ఈసారి నేషనల్ అవార్డుతో ఇంకొక ఎంత హైప్ వెళ్ళిపోతుంది అన్న? మా అన్న